క్రీస్తునందు ప్రియమైన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియపరుస్తున్నాను. ఈ సమయంలో ఒక వాక్యాన్ని మనం చదువుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 16, 17 వచనాలు ఇలాగు రాయబడినవి. సువార్తను గురించి నేను సిగ్గుపడువాడను కాను. ఏలయనగా నమ్ము ప్రతివానికి, మొదట యూదునికి గ్రీసు దేశస్థును కూడా రక్షణ కలుగు చేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. ఎందుకనగా నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించునని వ్రాయబడిన ప్రకారం విశ్వాస మూలముగా అంతకంతకు విశ్వాసము కలుగునట్లు దేవుని నీతి దాని యందు బయలుపరచబడతా ఉంది. క్రీస్తునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, ఈరోజు మనం ధ్యానం చేయబోతా ఉన్నటువంటి అంశం సువార్త యొక్క ఔన్నత్యము, సువార్త యొక్క గొప్పతనం, సువార్త వలన మనకు కలిగేటువంటి మేలు, ఆశీర్వాదం ఏంటి అనేటువంటిది ఈరోజు మనం క్లుప్తంగా ధ్యానం చేద్దాం. సువార్త అంటే ఏంటి, ఉపదేశం అంటే ఏంటి అంటే, ఇక్కడ కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయంలో పౌలు గారు చెబుతున్నటువంటి మాట ఏంటంటే, ఆ సువార్త వలన మీరు రక్షణ పొందువారై ఉన్నారు. సువార్త ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఏం కలుగు చేస్తూ ఉందంటే, రక్షణ కలుగు చేస్తూ ఉంది, విడుదల కలుగు చేస్తూ ఉంది, సమాధానాన్ని కలుగు చేసేది సువార్త. ఆ సువార్త ఏంటి అంటే, లేఖనముల ప్రకారం క్రీస్తు ఆయన మన కొరకు చనిపోయాడు. లేఖనముల ప్రకారం ఆయన 3వ దినాన తిరిగి లేచాడు. లేఖనముల ప్రకారం చనిపోయి, లేఖనముల ప్రకారం సమాధి చేయబడి, లేఖనముల యొక్క ప్రకారము ఆయన 3వ దినాన తిరిగి లేచాడు. మన పాపముల నిమిత్తం ఆయన సిలువలో తన ప్రాణాన్ని పెట్టాడు. మనల్ని శోధిస్తూ ఉన్నటువంటిది, మనల్ని బంధిస్తూ ఉన్నటువంటి మరణం యొక్క ముళ్ళును యేసుక్రీస్తు ప్రభువారు మరణపు ముళ్ళును విరిచి మరణమును నిరర్ధకము చేసి అక్షయతను వెలుగులోనికి తీసుకొచ్చాడు. కాబట్టి మృతుల్లో నుండి యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ప్రథమ ఫలముగా ఆయన లేపబడ్డాడు. ఈరోజు ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువుని విశ్వసిస్తారో వారు పాపముల నుండి విడిపించబడి రక్షించబడతారు, ఆయన రక్తం వలన, ఆయన కృపను బట్టి. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, సువార్త యేసు ప్రభువుని మనం సొంత రక్షకుడిగా మనం అంగీకరించటం, ఒప్పుకోవటం, దేవుని ఆయన్ని మనం విశ్వసించటం. ఎవరైతే దేవుణ్ణి విశ్వసిస్తారో, కుమారుని ఒప్పుకుంటారో వారు నశింపక నిత్య జీవాన్ని పొందుతారు. వారు దేవుని పిల్లలవుతారు. వారు నిత్య రాజ్యమునకు వారసులవుతారు. అయితే ఈ సువార్తను గురించి పౌలు గారు చెబుతున్నటువంటి మాట ఏంటంటే, రోమీయులకు రాసినటువంటి మొదటి పత్రిక ఈ 16 నుంచి గనక మనం చదువుకున్న లేఖన భాగాల్లో మనకు కనబడతా ఉందంటే, సువార్త దేవుని శక్తిని బయలుపరుస్తూ ఉంది. సువార్తను గురించి నేను సిగ్గుపడువాడను కాను. ఎందుకంటే సువార్త అంటే అందులో మంచి వార్త, మనకు మేలుకరమైన వార్త, మనకు ఆశీర్వాదకరమైనటువంటి దేవుని మాటలు, మనకు జీవాన్ని, శక్తిని, జ్ఞానాన్ని, విమోచనని కలుగు చేసేటువంటిది సువార్త. దేవుని సత్యాన్ని బయలుపరిచేటువంటిది సువార్త. కనుక ఆ సువార్తను గురించి నేను సిగ్గుపడువాడను కాను అని అంటున్నాడు. ఈరోజు బైబిల్ని మనం చదవటానికి కానీ, బైబిల్ని మనం మోయటానికి కానీ, బైబిల్ని మనం అనుసరించడానికి కానీ అది ఎంతో దేవుని కృప. కాబట్టి ఎక్కడ కూడా సిగ్గుపడేటువంటి వాళ్ళను కాను అని పౌలు గారు స్పష్టంగా చెప్తా ఉన్నాడు. ఆ సువార్తలో ఏం బయలుపరచబడతా ఉందంటే, అది రక్షణ కలుగు చేయుటకు దేవుని శక్తి అయి ఉన్నది. సువార్త ద్వారాగా ఒక వ్యక్తికి రక్షణ కలుగుతుంది. ఈ యొక్క రక్షణ ప్రణాళికలు దేవుడు పాపును రక్షించుటకు దేవుడు క్రీస్తు యేసును ఈ లోకమునకు పంపెను. కాబట్టి రక్షకుడుగా యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చాడు. ఆ సువార్తలో దేవుని శక్తి ఏంటో బయలుపరచబడుతోంది. ఆ సువార్త ద్వారాగా మనకు విశ్వాసం కలుగుతుంది. ఆ సువార్త ద్వారాగా మన విశ్వాసం అంతకంతకు అభివృద్ధి చెందుతుంది. ఆ సువార్తను మనం అంగీకరించడం ద్వారాగా నీతిమంతులుగా మనం తీర్చబడతా ఉన్నాం. ఆ సువార్త ద్వారాగా, ఆ విశ్వాసం ఉంచటం ద్వారాగా మనం ఏం చేస్తామనంటే జీవిస్తూ ఉన్నాం. కనుక సువార్త ద్వారాగా రక్షణ కలుగుతుంది. సువార్త ద్వారాగా దేవుని శక్తి బయలుపరచబడుతుంది.
సువార్త ద్వారాగా మనం జీవిస్తూ ఉన్నాం. సువార్త ద్వారాగా విశ్వాసం కలుగుతుంది. సువార్త ద్వారాగా విశ్వాసం అంతకంతకు కూడా ఏమవుతా ఉందంటే హెచ్చిస్తూ బయలుపరచబడుతూ ఉంది. ఆ సువార్త ద్వారాగా దేవుని నీతి ఏంటో బయలుపరచబడుతుంది. కనుక క్రీస్తునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, సువార్తను మనం అంగీకరించాలి. సువార్తను మనం విని మనం విశ్వసించాలి. అందుకని ఈ లేఖన భాగాల్లో పౌలు గారు అంటాడు, అపోస్తుల కార్యములు 20వ అధ్యాయం 24వ వచనాన్ని కనుక చూస్తే, అయితే దేవుని కృపా సువార్తను గురించి సాక్ష్యమిచ్చుటయందు నా పరుగును నేను ప్రభు అయిన యేసు వలన పొందిన పరిచర్యను తుదముట్టించవలనని నా ప్రాణమును నాకెంతో మాత్రము ప్రియమైనదిగా ఎంచుకొనట్లేదు. దేవుని యొక్క సువార్తకు పౌలు గారు పెట్టినటువంటి పేరేంటంటే దేవుని కృపా సువార్త. దేవుని కృపా సువార్త. అర్హత లేనటువంటి నిన్ను నన్ను మనందరిని దేవుడు ప్రేమించి ఆయన కృపను చూపిస్తూ ఉన్నాడు. ఆ కృపాశక్తి సంపూర్ణుడుగా యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో మన కొరకు శరీరధారిగా వచ్చి మన కొరకు తన ప్రాణాన్ని పెట్టి రక్తమును కార్చి మనం సిలువలో మనందరిని విమోచించాడు. కాబట్టి ఈ కృపాసువార్తను మనం అంగీకరించేటువంటి వాళ్ళంగా, విశ్వసించే వాళ్ళంగా మనం ఉండాలి. అంతేకాదు, మీరు చూసినప్పుడు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయం కనుక మీరు గమనించి చూసినప్పుడు ఈ సువార్తకి ఒక పేరు పెడతా ఉన్నాడు. ఏంటంటే 4వ అధ్యాయం 4వ వచనంలో దేవుని స్వరూపై ఉన్న క్రీస్తు మహిమను కనపరుచు సువార్త ప్రకాశమా వారికి ప్రకాశింపకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనము కలుగు చేసెను. ఇక్కడ మీరు గమనించి చూసినప్పుడు ఈ సువార్తకి పౌలు గారు పెడుతున్న పేరేందంటే క్రీస్తు మహిమను కనపరుచు సువార్త. అక్కడ మనం చూసుకున్నప్పుడు దేవుని కృపా సువార్త అని మనం చదువుకున్నాం. ఇక్కడేమో క్రీస్తు మహిమను కనపరుచు సువార్త ప్రకాశమాను. కనుక ఈ సువార్తను మనం వింటా ఉన్నప్పుడు క్రీస్తు యొక్క మహిమ అంటే ఆయన గొప్పతనం, ఆయన ఖ్యాతి, ఆయన మన పట్ల చూపించినటువంటి ప్రేమ మనకేమవుతా ఉందంటే స్పష్టంగా మనకి అర్థమవుతుంది. అందుకని అవిశ్వాసులైనటువంటి వారికి దీన్ని అర్థం చేసుకోకుండా ఈ యుగ సంబంధమైనటువంటి దేవత ఏం చేస్తూ ఉందంటే వారి మనోనేత్రాలకు గ్రుడ్డితనం కలుగు చేస్తాం. కనుక మీరు ఈ దేవుని క్రీస్తు మహిమను కనపరిచేటువంటి సువార్తని మనం అంగీకరించాలి. అదేవిధంగా ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనాన్ని కనుక మీరు చూస్తే, మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని ఆయన యందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రింపబడితిరి. ఇక్కడ ఏమంటామనంటే రక్షణ సువార్తను విని, సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రించబడితిరి. ఫస్ట్ వాక్యాన్ని మనం విన్నప్పుడు ఆ రక్షణ సువార్త మనం వినగలుగుతాం. అప్పుడు మనకు క్రీస్తునందు విశ్వాసం ఉంచగలుగుతాం. క్రీస్తునందు విశ్వాసం ఉంచటం వలన వాగ్దానం చేయబడిన ఆత్మచేత మనం ముద్రించబడతాం. అంటే సువార్త అనేటువంటిది దేవుని కృపా సువార్త. సువార్త అనేటువంటిది క్రీస్తు మహిమను కనపరిచేటువంటి సువార్త. సువార్త అనేటువంటిది మన రక్షణకు ప్రాముఖ్యమైనటువంటి సువార్త. ఆయన వాగ్దానములో మనం పాలిభాగస్తులు అవటానికి దేవుడు మనకు చూపుతున్నటువంటి కృపా సువార్త. మీరు చూసినప్పుడు ఆ సువార్త మనకు ఏమని బోధిస్తూ ఉందంటే తీతుకు రాసినటువంటి పత్రికలో 3వ అధ్యాయం 2వ అధ్యాయము 12వ వచనాన్ని గనక మీరు అక్కడ గమనం చూస్తే 11 నుండి గనక మీరు చూస్తే, ఏలయనగా సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై, సమస్త మనుషులకు దేవుని కృప ప్రత్యక్షమై అంటే కృపా సువార్తలు మీరు చూడండి, మనము భక్తిహీనతను ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము అనగా మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురుచూచుచు ఈ లోకములో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలనని మనకు బోధించున్నది. దేవుని కృపా సువార్త మనకు ఏమని బోధిస్తూ ఉందంటే
ఇదిగో దేవుడు తన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తూ మనం ఈ లోకంలో స్వస్థ బుద్ధితో, నీతితో, భక్తితో బ్రతుకుచుండవలనని బోధిస్తూ ఉంది. యేసుక్రీస్తు యొక్క రాకడ కొరకు మనం ఎదురు చూసేటువంటి వాళ్ళంగా ఉండాలని, స్వస్థ బుద్ధితో మనం బ్రతకాలని, అంటే చెడుతనాన్ని విడిచి బాగు చేయబడినటువంటి మనసు, హృదయాలను మనం కలిగి మనం జీవించాలని, నీతితోనూ భక్తితోనూ మనం బ్రతికాలని, క్రీస్తునందలి నీతిని కలిగి, విశ్వాస సంబంధమైన నీతిని కలిగి, భక్తితోనూ మనం బ్రతుకుచుండవలని ఆయన కృప మనకు బోధిస్తూ ఉంది. అంతేకాదు 14వ వచనంలో యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు చేసినటువంటి త్యాగం మీరు అక్కడ చూడండి. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి సత్క్రియలయందు ఆసక్తి గల ప్రజలను తన కోసరము పవిత్రపరుచుకొని తన సొత్తుగా చేసుకున్నట్టుకు తన్ను తానే మన కొరకు అర్పించుకొనెను. యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు చేసినటువంటి పని ఏంటంటే, మనం దుర్నీతి నుండి మనం విమోచించబడి సత్క్రియలయందు ఆసక్తి కలిగినటువంటి ప్రజలుగా మనం ఉండాలని, లోకానికి వెలుగుగా ఉండాలని, ఉప్పుగా మనం ఉండాలని, మన సత్క్రియలను బట్టి దేవునికి మహిమ కలిగినటువంటి వాళ్ళంగా మనం జీవించాలని, పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకున్నట్టుకై తన్ను తానే మన కొరకు అర్పించుకొనెను. యేసుక్రీస్తు ప్రభువారు తనకు తానుగా ఆయన తన ప్రాణాన్ని పెట్టడానికి మన కొరకు తను తాను అప్పగించుకున్నాడు. మనం దుర్నీతి నుండి విడిపించబడాలని, సత్క్రియలయందు ఆసక్తి కలిగిన వాళ్ళంగా ఉండాలని, మనల్ని పవిత్రపరచుకొని సొత్తుగా ఉండాలని మన కొరకు ఆయన తను తాను అప్పగించుకున్నాడు. అంతేకాదు పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితాల్లో చేసే కార్యాలు కనుక మీరు చూస్తే, ఈ తీతుకు రాసిన పత్రికలో 3వ అధ్యాయము 5వ వచనంలో కనుక మీరు అక్కడ గమనించి చూసినప్పుడు అంటాడు కదా, 4వ వచనంలో, మన రక్షకుడైన దేవుని యొక్క దయయు మానవుల ఎడల ఆయనకున్న ప్రేమయు ప్రత్యక్షమైనప్పుడు, మన రక్షకుడైన దేవుని యొక్క దయయు మానవుల ఎడల ఆయనకున్న ప్రేమయు ప్రత్యక్షమైనప్పుడు, మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్థానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగు చేయుట ద్వారాను మనలను రక్షించెను. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు మనకు నూతన స్వభావాన్ని కలుగు చేయునట్లుగా ఆయన ద్వారాగా దేవుడు మనల్ని రక్షించను. మనం ఆయన కృప వలన నీతిమంతులుగా తీర్చబడి నిత్యజీవమును గూర్చిన నిరీక్షణ బట్టి దానికి వారసులగుటకై ఆ పరిశుద్ధాత్మను మన రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఆయన మన మీద సమృద్ధిగా కృమ్మరించెను. ఈ మాట నమ్మదగినది గనుక దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు సత్క్రియలను శ్రద్ధగా చేయుటయందును మనసుంచున్నట్లు నీవీ సంగతులను గూర్చి దృఢముగా చెప్పుచుండవలని కోరుచూ ఉన్నాను. కాబట్టి క్రీస్తునందు ప్రియమైన వారలారా, ఇక్కడ దేవుని కృప ఏమని బోధిస్తూ ఉంది, మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఏ ఉద్దేశంతో తను తాను అప్పగించుకున్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు ఏ ఉద్దేశంతో పరిశుద్ధాత్మ దేవుడు మన మీద కుమ్మరింపబడ్డాడు అంటే, మనం క్రీస్తు యొక్క రాకడ కొరకు ఎదురు చూస్తూ స్వస్థ బుద్ధితోనూ భక్తితోనూ నీతితోనూ ఉండవలనని దేవుని కృప బోధించటం మనం చూస్తాము. యేసుక్రీస్తు ప్రభువారు మనం దుర్నీతి నుండి విడిపించబడి సత్క్రియల యందు ఆసక్తి కలిగినటువంటి ప్రజలంగా ఉండాలి అని ఆయన మన కొరకు తను తాను అప్పగించుకున్నాడు. అంతేకాదు మన రక్షకుడైన దేవుని యొక్క దయ కృప ప్రత్యక్షమై మనము నీతిని అనుసరించేటువంటి వాళ్ళంగా ఉండాలని, నూతన స్వభావాన్ని పరిశుద్ధాత్మ ద్వారా మనం పొందుకొని రక్షణ అనుభవంలో మనం జీవిస్తూ నీతిమంతులుగా తీర్చబడి నిరీక్షణ బట్టి వారసులుగా ఉండుటకై పరిశుద్ధాత్మ దేవుడు కృమ్మరించాడు. కాబట్టి మనం సత్క్రియలు చేయటందు మనము మనసు నుంచేటువంటి వారంగా మనం ఉండాలి. కనుక క్రీస్తునందు ప్రియమైనటువంటి వాళ్ళారు, సువార్త అనేటువంటిది దేవుని శక్తిని, విశ్వాసాన్ని, అంతకంతకు విశ్వాసాన్ని, మనల్ని జీవించేటట్టు, మనల్ని నీతిమంతులుగా తీర్చేటట్టు, దేవుని నీతి ఏంటి అనేటువంటిది ఆ సువార్తలో మనకు బయలుపరచబడతాం. ఆ సువార్త ఏంటి? యేసుక్రీస్తు ప్రభువారు మన పాపముల బదులుగా మన కొరకు ఆయన సిలువలో తన ప్రాణాన్ని పెట్టి సమాధి చేయబడి
ఆయన మూడో దినాన తిరిగి లేచాడు. కాబట్టి క్రీస్తునందు మనం విశ్వాసం ఉంచినప్పుడు ఆ సువార్తను గురించి ఎంత మంచిగా చెబుతున్నాడంటే, ఆ సువార్త దేవుని కృపా సువార్త. ఆ సువార్త క్రీస్తు మహిమను కనపరిచేటువంటి సువార్త. ఆ సువార్త మన రక్షణ సువార్త. మనం రక్షించటానికి ఉండేటువంటి సువార్త. ఆ సువార్తలో ఏముందంటే దేవుని కృప ఉంది. ఆ సువార్తలో క్రీస్తు ప్రభువారు మన కొరకు చేసినటువంటి త్యాగము అర్పించుకున్నటువంటి విధానం ఉంది. ఆ సువార్తలో పరిశుద్ధాత్మ ద్వారాగా మనం ఒక నూతన స్వభావాన్ని పొందుకొని నీతిమంతులుగా తీర్చబడి ఆయన యందు నిలిచి మనం సత్క్రియలు చేయువారంగా ఉండటానికి బోధించేటువంటిది సువార్త. కనుక క్రీస్తునందు ప్రియమైనటువంటి వారలారా, ఈ సువార్తను, యేసు ప్రభు యొక్క సువార్తను, రక్షణ సువార్తను మనం అంగీకరించి విశ్వసించి, అందుకని ఈ సువార్తను గురించి శిష్యులకు ప్రభువారు చెప్పిన మాట ఏంటంటే, మీరు సర్వలోకానికి వెళ్ళి, సర్వ సృష్టికి వెళ్ళి మీరు సువార్తను మీరు ప్రకటించండి. కాబట్టి దేవుని ప్రేమను మనం ఒకరికొకరు పంచుకోవటం, ప్రోత్సాహపరుచుకోవటం, యేసు ప్రభు రాకడ వరకు మనం ఆయన కొరకు ఎదురు చూస్తూ సిద్ధపడి నిత్యరాజ్యమునకు వారసులయ్యే విధంగా మనం జీవించటానికి మనం సిద్ధపడాలి. చక్కగా రోజు బైబిల్ చదివితే దేవుని వాక్యం మనకి ఎంతో బలపరుస్తుంది. దేవుని యొక్క వాక్యం ఆదరణ ఇస్తుంది, జ్ఞానాన్ని ఇస్తుంది, సత్యము తెలియపరచబడుతుంది. మన జీవన శైలి అద్భుతంగా దైవికంగా మార్చబడుతుంది. కాబట్టి అట్టి కృప దేవుడు మీ అందరికీ అనుగ్రహించును కాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, వందనాలు. ఈ మాటలు మా అందరి హృదయాల్లో ఫలింప చేయమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాం మా తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.